ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక మర్రి చెట్టు కింద కూర్చొని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కి పట్టి ఉంటుంది, మరో కాలు పైకి మడిచి ఉంటుంది. చుట్టూ ఋషులు కూర్చొని ఉంటారు. ఈ భంగిమలోని ఆంతర్యమేమిటో తెలుసుకుందాము ఇవాల్టి వీడియోలో. బ్రహ్మ యొక్క నలుగురు కుమారులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు బ్రహ్మజ్ఞానం కోసం అనేక రకాలుగా తపస్సును ఆచరించారు. అయినా వారికి అంతు పట్టలేదు. వారు చివరికి పరమశివుని దగ్గరికి వెళ్లి తమకు పరమోత్కష్టమైన జ్ఞానాన్ని ప్రబోధించాల్సిందిగా కోరారు. అప్పుడు శివుడు ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. ఆయన చుట్టూ నలుగురు ఋషులు కూర్చున్నారు. శివుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ యోగ భంగిమలోనే కూర్చున్నాడు. ఋషులందరికీ అనుమానాలన్నీ వాటంతట అవే తొలగిపోయి జ్ఞానోదయమైంది. ఈ రూపాన్ని దక్షిణామూర్తిగా హిందూ పురాణాల్లో వర్ణించబడిందండి. ఈ రూపం మనకి ఏమని సూచిస్తుందంటే, జ్ఞానం అనేది మాటల్లో వర్ణించలేనిది, కేవలం అనుభవించదగినది అని అర్థం. గురు దక్షిణామూర్తిగా మనం పూజించే దక్షిణామూర్తి గురువులకే గురువు. అందుకనే ఈయన గురించి మన పురాణాల్లో విస్తృతంగా వర్ణించారండి. స్మార్త సాంప్రదాయంలో గురు సాంప్రదాయానికి ఆద్యుడు దక్షిణామూర్తి. ఉత్తర భాగాన అనగా ఎడమ భాగాన అమ్మవారి స్వరూపం లేని కేవల శివస్వరూపం కనుక దానికి దక్షిణామూర్తి అని పేరు. మేధా దక్షిణామూర్తి వేరే దేవత కాదు. ఆ స్వామిని ప్రతిపాదించే మంత్రాలలో ఒక మంత్రానికి అధిదేవతామూర్తి మాత్రమే. అలాగే శ్రీ దత్తాత్రేయుడు, గురుదత్తుడు అనేవారు వేరే వేరే దేవతామూర్తులు కాదు. ఈ దత్తుడు త్రిమూర్త్యాత్మకుడు, సర్వ సాంప్రదాయ సమన్వయకర్త. ఇక దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు వీరిద్దరూ ఒకరేనా అంటే తత్వ దృష్టిలో కాయంగా ఒకరే. వ్యవహారిక దృష్టిలో ఉపాసనా విధానంలో మాత్రం భిన్నులు, అంటే వేరు అర్థం. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఒకరా వేరా అంటే ఏం చెప్తామో ఇక్కడ అలాగే చెప్పుకోవాలి. ఒక దృష్టితో భిన్నత్వం, మరో దృష్టితో ఏకత్వం అన్నమాట. శివుని గురు స్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సాంప్రదాయం. దక్షిణ అంటే సమర్థత అని అర్థం. దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం. అలాంటి అజ్ఞానం నాశనం అయిపోతే దుఃఖాలన్నీ తొలగిపోతాయి. దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించేది దయా దాక్షిణ్యం. ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాక్షాత్కరిస్తే ఆ రూపమే దక్షిణామూర్తి. మహర్షులు దర్శించిన దక్షిణామూర్తులు అనేక రకాలు. మొట్టమొదట బ్రహ్మకు దర్శనమిచ్చారు దక్షిణామూర్తి. ఆ తర్వాత వశిష్ఠునికి, సనక సనందనాదులకు కూడా సాక్షాత్కరించారు దక్షిణామూర్తి. దక్షిణామూర్తిని ఉపాసించే వారికి బుద్ధి వికసిస్తుంది. అందుకే దక్షిణామూర్తిని పూజించమని విద్యార్థులకు ప్రత్యేకంగా చెప్తారు. విష్ణు, బ్రహ్మ, సూర్య, స్కంద, ఇంద్ర తదితరులు దక్షిణామూర్తిని ఉపాసించి గురుత్వాన్ని పొందారు. మంత్రశాస్త్రం అనేక దక్షిణామూర్తులను ప్రస్తావించింది. ఈ రూపాలు వరుసగా శుద్ధ దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి, విద్యా దక్షిణామూర్తి, లక్ష్మీ దక్షిణామూర్తి, వాగీశ్వర దక్షిణామూర్తి, వటమూల నివాస దక్షిణామూర్తి, సాంబ దక్షిణామూర్తి, హంస దక్షిణామూర్తి, లకుట దక్షిణామూర్తి, చిదంబర దక్షిణామూర్తి, వీర దక్షిణామూర్తి, వీరభద్ర దక్షిణామూర్తి, కీర్తి దక్షిణామూర్తి, బ్రహ్మ దక్షిణామూర్తి, శక్తి దక్షిణామూర్తి, సిద్ధ దక్షిణామూర్తి. ప్రధానమైన ఈ 16 మూర్తులలో వటమూల నివాస దక్షిణామూర్తినే వీణా దక్షిణామూర్తిగా శాస్త్రం చెప్తుంది. భస్మాన్ని అలుముకున్న తెల్లని వాడు, చంద్ర కళాధరుడు, జ్ఞాన ముద్ర అక్షమాల, వీణా పుస్తకాలను ధరించి యోగ ముద్రుడై స్థిర నివాసుడై స్థిరుడైన వాడు, సర్పాలను దాల్చిన కృతివాసుడు, పరమేశ్వరుడైన దక్షిణామూర్తి. తెలివిని, విద్యను, మంచి బుద్ధిని ప్రసాదిస్తాడు. పైన వివరించిన దక్షిణామూర్తులలో మేధా దక్షిణామూర్తి విద్యార్థులకు చదువును ప్రసాదించగలడు. సరస్వతీదేవి తర్వాత విద్యాబుద్ధుల కోసం హిందువులు కొలిచే దైవంగా చెప్పుకోదగ్గది మేధా దక్షిణామూర్తి గురించి. మేధా దక్షిణామూర్తి చలువుతో పిల్లలు చక్కటి విద్యావంతులై జీవితంలో సుఖ సంతోషాలను సొంతం చేసుకుంటారు. చిన్న పిల్లలకు చదువు దగ్గర నుండి, సంపద దగ్గర నుండి పెద్దలకు మోక్షం వరకు దక్షిణామూర్తి ఇవ్వలేని సంపద, విద్య లేనే లేదు. చదువుకు, సంపదకు, మోక్షమునకు అధిష్టానం అయి ఉంటాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక